నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తమ్ముడితో మాట్లాడిన ఆడియో కాల్ ఇప్పుడు బయటకొచ్చింది. దీనిపై రాజకీయ దుమారం రేగింది. ఆడియో వివాదంపై ఇప్పటికే వేమిరెడ్డి ప్రశాంతి స్పందించగా తాజాగా ఆమె భర్త నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీ నేతలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు అని మండిపడ్డారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి కనీసం విఘ్నత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదో అడిగి మనం ఏదో ఫ్రీగా మన బ్రదర్ కదా అని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్లో ఏమి పెద్ద మనుషులో వీళ్ళు ఏం బుద్ధిలో ఓడిపోతామనే ధైర్యం లేక వీళ్ళు ఈ మొదలు పెట్టారు. ఏంటంటే డిస్టర్బెన్స్ చేయడం మనుషులను అందరినీ చేయండి, మీకు బుద్ధి ఉన్నంత చేయండి. భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో భగవంతుడు చూపిస్తాడు. మీకు విజయసాయిరెడ్డి నీకు చెప్తున్నా, నువ్వు కూడా నీకు అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ ఈ పనులు చేస్తున్నావు కూర్చోబెట్టుకొని మంచిది కాదు. నీకు కూడా ఓ రోజులు వస్తాయి, నీకు కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు. ఈ ఎలక్షన్లు అనేది ఓ నెల, ఆ తర్వాత నువ్వు మామూలు జీవితానికి పోవాల్సిందే. ఆ రోజైనా బాధపడతావు.